కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి దుమారాన్ని రేపాయి. దేశంలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు ఒకే వేదికపైకి వచ్చి ఒక ఐకమత్యంగా పోరాటం చేస్తున్నప్పుడు 7 ఎంపీల బృందం వేరువేరు 32 దేశాలకు వెళ్ళి భారత్ యొక్క గళాన్ని వినిపిస్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని లేదా అమెరికాకి మోదీ సరెండర్ అయిపోయారు, ట్రంప్ నుంచి ఫోన్ కాల్ రాగానే యుద్ధాన్ని ఆపేశారు అని మాట్లాడుతారు. మరోపక్క కాంగ్రెస్ ఎంపీలే శశి థరూర్ గారి, సల్మాన్ ఖుర్షీద్ కానీ ఇంకా ఇతర ఎంపీలు ఆపరేషన్ సింధూర్ గురించి చాలా గొప్పగా ప్రపంచ దేశాలకు వినిపిస్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్స్ చేయడం దేనికి సంకేతం, ఎందుకు చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్? ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది మొదటిసారి కాదు, గతంలో చాలాసార్లు చేశారు. చౌకీదార్ చోర్హే అన్నారు. అలాగే మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్పి కామెంట్ చేసి ఏదో ఒక ప్రాంతంలో తర్వాత దాని సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ రాహుల్ గాంధీ ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? ఆయనకు ఎవరైనా వెనుకుండి బ్రీఫింగ్ చేస్తున్నారా? దీని పర్యవసానం ఏంటో ఆలోచిస్తున్నారా? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు. ఇది నిజంగా పాకిస్తాన్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ రోజున మనం 9 స్థావరాలను కొట్టామని భారత్ చెప్పింది. 9 కాదు బాబు, 22 స్థావరాలను భారత్ టార్గెట్ చేసిందని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. కరెక్ట్. కానీ ఇక్కడేమో ఇవాళ రాహుల్ గాంధీ వచ్చేమో మీరు ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయి చెప్పండి, అసలు మీరు ట్రంప్ కాల్ వస్తే మీరు ఎందుకు సరెండర్ అయ్యారు అని మోదీ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్లా మీరు ఎలా చూస్తారు? రాహుల్ గాంధీకి ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఆయనకి ఎవరు వినట్లేదు అన్నమాట. వాళ్ళ పార్టీ వాళ్ళే వినట్లేదు. పార్టీ శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్ శర్మ ఇట్లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అన్ని దేశాలలో వెళ్ళి మాట్లాడుతున్నారు. శశి థరూర్ నిన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నవ్వాడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. ఎగ్జాక్ట్లీ. మీ రాహుల్ గాంధీ గారు ఏమో ట్రంప్ సరెండర్ చేయమంటే మోదీ సరెండర్ చేశారని చెప్పి. సరెండర్ అనే వర్డ్ చాలా డేంజరస్. ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు సరెండర్ చేయదు, ఆర్మీ సరెండర్ చేస్తారు, అంటే ఆర్మ్ ఫోర్సెస్. మీకు గుర్తుంటుంది, ఒకటి మన ఢాకా ఇస్ అన్ ఎగ్జాంపుల్. 1971లో పాకిస్తాన్ ఆర్మీ సరెండర్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే మోదీ సరెండర్ చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ సరెండర్ చేసి అదే పాకిస్తాన్ టీవీలో నడుస్తుంది. ఆలోచించండి, అప్పుడు మన ఆర్మీ వాళ్ళది మైండ్ సెట్ ఎట్లా అయిపోతుంది. ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, వాళ్ళు ఇంత కష్టపడి ఇంత మంచిగా డిఫెండ్ చేసి అక్కడ మిసైల్ కొట్టడం కానీ ఏదైనా చేసిన తర్వాత కూడా ఈ రాహుల్ గాంధీ వచ్చి ఓడిపోయాం మనం, ఎన్ని విమానాలు పోయినాయి. ఇదే రాహుల్ గాంధీ అడిగారండి ఎన్ని విమానాలు మనం కొట్టిపడేసాం పాకిస్తాన్ దాన్ని అడిగారా? అడగలేదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని ల్యాండ్ పోయిందని అడిగారా? ఎన్ని ప్లేసెస్ కొట్టాం మనం? మీరు చెప్పినట్టు 22 ప్లేస్లు కొట్టాం, లొకేషన్స్ కొట్టామంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ కొట్టాం, ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ కొట్టాం. అది అడిగారా? అది అడగట్లేదు. ప్రూఫ్ కావాలి. ఇది ఫస్ట్ టైం కాదు, మీకు గుర్తుంటుంది రాజుగారు, ఉరీలో సర్జికల్ స్ట్రైక్, ఉరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రూఫ్ అడిగారు. అంటే మేము వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకురావాలి పాకిస్తాన్ నుంచి ప్రూఫ్ చూపించడానికి. బాలాకోట్ కొట్టినప్పుడు ఏదో చెట్లు కొట్టారని చెప్పాడు. ఆయనకేంటంటే ఆయనకి పబ్లిసిటీ ఉండాలి, ఆయన అన్నీ నేనే చేశానని చెప్పాలన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదు. ఇది ఇన్ఫ్యాక్ట్ భారత్ జోడో యాత్రలో ఒక స్టేట్మెంట్ దాన్ని బట్టి ఇవాళ పేపర్లలో చూడండి వచ్చింది, కేసు వచ్చింది అలహాబాద్ హైకోర్టులో. హి షుడ్ స్టాండ్ ట్రయల్, అంటే కోర్టుకి వెళ్ళి నిలబడి జడ్జి ముందు నిలబడి విట్నెస్ ఫేస్ చేసి ట్రయల్ నడుస్తుంది. ఏదో ఆర్డినరీ హియరింగ్ కాదు, రేపు డిస్క్వాలిఫికేషన్ కూడా కావచ్చు ఇంకోసారి, చెప్పలేము. సో ఇది రాహుల్ గాంధీది కన్సిస్టెంట్ ప్యాటర్న్ రాజుగారు. ఇప్పుడు కాదు, అని కన్సిస్టెంట్గా ఏంటంటే దేశ వ్యతిరేకంగా మాట్లాడడం. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం. ఇప్పుడు నరేందర్ సరెండర్ అంటున్నారు. సరెండర్ ఎందుకంటే సరెండర్ ఎవరు చేస్తారు? ఆర్మీ చేస్తారు. సో ఆర్మీని ఇన్సల్ట్ చేయాలి. పాకిస్తాన్ టీవీలో దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది పుల్వామా గురించి సత్యపాల్ మలిక్, ఎక్స్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్, అతనైతే యాంటీ బీజేపీ అయిపోయాడు. తర్వాత మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు, అక్కడిక్కడ మాట్లాడుకున్న ఇంటరాక్షన్ లాగా. ఆ ఇంటర్వ్యూ పాకిస్తాన్ టీవీ ఛానల్ నడుస్తుంది. దాంట్లో ఏమంటున్నారు? పుల్వామా మోదీ చేయించారని. అదే టైంలో వాళ్ళ ఎయిర్ మార్షల్, ఒక ఎయిర్ వైస్ మార్షల్ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మీకు గుర్తుంటుంది, మన ఆపరేషన్ సింధు టైంలో పుల్వామా వాజ్ ఎ టాక్టికల్ ప్లాయ్ అని చెప్పి వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాదు అంటున్నారు రాహుల్ గాంధీ. మోదీ గారు చేయించారు. ఎలక్షన్ వచ్చింది దానికోసం. ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది వాళ్ళ పార్టీలో కాకుండా కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తున్న అదే లాంగ్వేజ్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మోదీ గారు ఎలక్షన్ వస్తుంది బీహార్లో, దానికోసం చెప్పి పెహల్గామ్లో మోదీ గారు చేయించారంట. ఆలోచించండి, ఇప్పుడు దాకా ఎందుకు పట్టుకోలేదు వాళ్ళని? గుడ్ క్వశ్చన్. ఏదో వాళ్ళు అక్కడ నిలబడుతున్నారా, మీరు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళమని? అక్కడ లోకల్ ఆడియన్స్లో వాళ్ళు మెల్ట్ అయిపోయి ఉంటారు ఈజీగా. తెలియదు మీకు ఎవరు టెర్రరిస్ట్, ఎవరు అక్కడ ఉన్న సిటిజన్ తెలియదు. ఏదో ఒక రోజు పట్టుబడతారులే, అప్పుడు మీరు ఈ ప్రశ్న అడగక్కర్లేదు అప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, ఈ కేసులో కూడా అలహాబాద్ హైకోర్టులో వచ్చిన ఈ కేసులో కూడా కోర్టు ఏమన్నారంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర టైంలో, మీకు గుర్తుంటుంది రాజుగారు, సెప్టెంబర్ 22 నుంచి జనవరి 23 నడిమిట్లో ఒక 5-6 ప్లేసెస్లో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో అరుణాచల్ ప్రదేశ్లో చైనీస్ ఆర్మీ మన ఆర్మీ గురించి చిన్న సంఘర్షణ జరిగింది. అక్కడ
రాహుల్ గాంధీ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అంటే చైనీస్ ఆర్మీ 2000 కిలోమీటర్లు వచ్చేసారంట లోపలికి, చొచ్చుకొచ్చేసారు లోపల. దాన్ని కరెక్ట్ చేసి 200 అన్నాడు, కానీ 2000 కన్నా మిగిలిపోయింది. అది ఎట్లా వచ్చారు లోపలికంటే వచ్చేసారు 2000 స్క్వేర్ కిలోమీటర్ లోపలికి వచ్చేసారు. 2000 స్క్వేర్ కిలోమీటర్ రావాలంటే దే వుడ్ హావ్ బీన్ ఇన్ మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ క్రాస్ చేసి మేఘాలయకి వచ్చేసి ఉంటారు వాళ్ళు. ఆలోచన ఈవెన్ మణిపూర్ దాకా వెళ్తారు 2000 అంటే. ఏం మజాకా అది? ఇదే వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి ఇచ్చారు అక్సాయ్ చిన్ అని చెప్పి. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం దీని గురించి. ఒక్క మాట అంటాడా రాహుల్ గాంధీ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చేసిన తప్పని చెప్పేసి? ఒక హర్యానా లాంటి చిన్న రాష్ట్రం ఇచ్చేసారు చైనాకి, లేకుంటే మొత్తం మన పెద్ద టెరిటరీ ఉంటుండే లదాఖ్ తర్వాత. హాఫ్ ద లదాఖ్ వీ డోంట్ హ్యావ్ విత్ అస్. ఇటువైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నెహ్రూ ఇచ్చేశారు, ఇటువైపు ఆయన మళ్ళీ వెళ్ళి చైనాకి ఇచ్చేశారు. మిగిలిన మందా చిన్న ముక్క ఒకటి అంతే జమ్మూ కాశ్మీర్లో. ఈ రాహుల్ గాంధీకి ఇదంతా గుర్తుండాలి, ఎందుకంటే ఆయన ఎక్స్క్యూజ్ ఏం చూసాడు ఈ కేసులో కూడా పర్సనల్ హియరింగ్ అంటే వాళ్ళు పర్సనల్ అపియరెన్స్ చేయాలని చెప్పారు. డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ట్రయల్ నడుస్తుంది, నేను రానంటున్నాడు, కేసే కొట్టిపడేయాలంటున్నారు. సో ఈ కేసు ఫైల్ చేసిన మనిషి ఆయన పేరు శ్రీవాస్తవ్ అనుకుంటాను, ఆయన ఫైల్ చేశారు ఉదల్ శంకర్ శ్రీవాస్తవ్. ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ ఏం చేశారంటే ఆయన చెప్పిన మాటకి ఈ డెరగేటరీ రిమార్క్స్ ఏం చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి, చైనీస్ వాళ్ళు సోల్జర్స్ వచ్చి మన సోల్జర్స్ని కొట్టారంట విపరీతంగా, మన వాళ్ళు ఏం చేయలేదంట. ఆలోచించండి, మన దగ్గర ఇక్కడ మీకు గుర్తుంటుంది ఈవెన్ గల్వాన్ వైపు కానివ్వండి డోక్లాం వైపు కానీ మన సోల్జర్స్ ఎంతో బాగా చైనీస్ వాళ్ళతో కొట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. 20 మంది చనిపోయారు అన్నారు. ఆర్మీ అదే టైంలో 2 రోజుల ముందు దానికని ఈయన ఇచ్చే స్టేట్మెంట్ కన్నా 2 రోజుల ముందు ఆర్మీ ఒఫీషియల్గా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మోదీ కాదు, ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. అక్కడ చిన్న ఒక గొడవ జరిగింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఘర్షణ పెద్ద కొట్లాడేం జరగలేదు, స్మాల్ మైనర్ ఇంజరీస్ వచ్చింది కొంతమందికి అంతే అని చెప్పి. ఎవరు ఇక్కడికి రాలేదు అక్కడ పోలేదు, ఎవరు అయిపోయింది. కానీ రాహుల్ గాంధీ క్లెయిమ్ ఏంటి, 2000 కిలోమీటర్ల లోపలికి వచ్చారు, మన వాళ్ళు 20 మందిని చంపేశారు అని చెప్పారు. ఎవరు కొడుతున్నారు మీరు? ఆర్మీ మొరాల్ని డౌన్ చేస్తున్నారు. 20 మంది చనిపోతారంటే వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచన. అక్కడ పోస్ట్ చేసిన వాళ్ళకి తెలుసు కొంతమందికి మా హస్బెండ్ మా తమ్ముడు అక్కడ ఉన్నాడు ఏరియాలో అని చెప్పి. వాళ్ళ మెంటల్ టెన్షన్ ఆలోచించండి ఆ టైంలో. ఇట్లాంటి యూజ్లెస్ స్టాక్ చేసిన తర్వాత సో దానికి కేసు వేశారు. కేసు వేసినప్పుడు ఇతనే ఆర్గ్యూ చేస్తాడు, చాలా పెద్ద ఇంకొక నవ్వు వస్తుంది నాకు యాక్చువల్లీ. వీళ్ళ లాయర్ ఏమంటున్నాడు అంటే ఈ కేసు వేస్తున్న మనిషి ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ ఆయన BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే ఆర్మీది ఒక యూనిట్, మీకు గుర్తుంటుంది నార్త్లో స్పెషల్లీ హిమాలయన్ రేంజెస్లో రోడ్స్ వీళ్ళే మెయింటైన్ చేస్తారు, వీళ్ళే బిల్డ్ చేస్తారు, వీళ్ళే రోడ్ తయారు చేస్తారు. కానీ వింటర్ మంత్స్లో ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఉంటుంది, ఈవెన్ వర్షాకాలంలో ఉంటుంది, వీళ్ళు రోడ్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ పోతారు ఆర్మీ వెహికల్స్ మూవ్ కావాలని చెప్పి, ఈవెన్ సివిలియన్ వెహికల్స్ కూడా మూవ్ కావాలని చెప్పేసి. ఇప్పుడు సిక్కింలో జరిగి చూడండి, అట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట అది మొత్తం. మీ లదాఖ్ వైపు వెళ్తే లే వైపు వెళ్తే ప్రాజెక్ట్ హిమానిక్ అన్నారు, అక్కడ మొత్తం చాలా పెద్ద రోడ్ ప్రాజెక్ట్ అది నడుస్తుంది వీళ్ళది ఆర్మీ BROది. ఈయనేమంటున్నాడు రాహుల్ గాంధీ, అఫ్కోర్స్ ఆయన లాయర్ అన్నాడు, ఇది లాయర్ రిటర్న్ అఫిడవిట్లు ఏమి ఇచ్చారు, మేము అటాక్ చేసింది ఈయనని కాదు, శ్రీవాత్సవ్ని కాదు, ఆయన ఆర్మీ మంచే కాదంట, ఆయనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏం తెలియదు రాహుల్ గాంధీకి, మేము అటాక్ చేసింది ఆర్మీనంట. ఒప్పుకుంటున్నారు, వీ అటాక్ ద ఇండియన్ ఆర్మీ అంటే మేము చెప్పిన మాట ఇండియన్ ఆర్మీ వ్యతిరేకంగా చెప్పాము, మేము నాట్ అగేన్స్ట్ హిమ్. మొన్న ఒక కేసు ఉండే పూణేలో, ఈ సవర్కర్ గురించి ఒక్క కేసు సుప్రీంకోర్టులో వాళ్ళు మస్తు డోస్ ఇచ్చారు రాహుల్ గాంధీకి, నెక్స్ట్ టైం ఇట్లా మాట్లాడకూడదు, లాస్ట్ టైం వార్నింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇంకొక కేసు డిఫమేషన్ కేసు కోర్టులో అక్కడ పునా కోర్టులో నడుస్తుంది, అది ఒక వారం ముందు రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళాడు. ఏం చెప్పాడంటే ఆ కేసు ఫైల్ చేసిన మనిషి నాథురామ్ గోడ్సే రిలేటివ్ అంట, దానికోసం కేసు కొట్టుపడేయాలంట. ఆలోచించండి లాజిక్. అట్లా అంటే ఢిల్లీలో 1984లో ఇందిరాగాంధీని చంపిన తర్వాత 3400 మంది సిఖ్స్ని చంపారు. ఎవరు చేశారు? కాంగ్రెస్ వాళ్ళే చేశారు. రాజీవ్ గాంధీ ఒప్పుకున్నారు, పెద్ద చెట్టు పడితే మొత్తం భూమి కదులుతుందని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఉండండి. ఆలోచించండి రాజు గారు, ఈ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ రిలేషన్ ఉంది కదా, వీళ్ళ నాన్నగారే కదా, అంటే మళ్ళీ రాహుల్ గాంధీ కూడా సేమ్ రెస్పాన్సిబుల్. అదే లాజిక్ యూజ్ చేస్తాడు కదా, నాథురామ్ గోడ్సే రిలేటివ్ అంట, సో దానికోసం ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇక్కడ ఏమో రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రిలేషన్ ఉంది కదా, సో సిక్కులు చంపింది రాహుల్ గాంధీ అని చెప్పొచ్చా? కాదు కదా. సో వీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? ఒకటి సవర్కర్ మనం చూసాం, ఐఎమ్ గాంధీ నాట్ ఎ సవర్కర్. ఏం గాంధీ? ఆయన ఫేక్ గాంధీ. నువ్వు మీ ఫాదర్ ఫిరోజ్ గాంధీ గ్రేవ్కి ఎప్పుడైనా ఆయన డెత్ యానివర్సరీ బర్త్ యానివర్సరీ రోజు మీరు అక్కడికి వెళ్తారా? ఒక్క రోజైనా వెళ్ళావా? ఒక ఫోటో చూపి నాకు. ఇక్కడ అన్ని తిరుగుతావు కదా, ఢిల్లీలో అన్ని సమాధులు తిరుగుతావు కదా, మీ నాన్నగారు సమాధికి వెళ్ళావా ఒక రోజైనా? ఆయన పేరు పెట్టుకొని తోకలాగా తిరుగుతున్నారు, పేరు పెట్టుకొని. మీరందరూ మీకు ఎంత రెస్పెక్ట్ లేకుంటే మీరు ఆ పేరు పక్కన పడేసేయండి, ఆయన పేరు వాడకూడదు. మీరు మహాత్మా గాంధీ పేరు కాదు కదా, ఇది ఫిరోజ్ గాంధీ పేరు. అది ఆ ఫిరోజ్ గాంధీ రెస్పెక్ట్ చేయకుండా ఆయన ఇంటి నుంచి బయటపడేసిన మంచి జవహర్లాల్ నెహ్రూ. మన అందరికీ అది పెద్ద కథ, అది వాళ్ళ పర్సనల్ స్టోరీ, మనం బయట చెప్పక్కర్లేదు. కానీ ఈ ఆర్మీని ఇన్సల్ట్ చేయడం అనేది రాహుల్ గాంధీ ఫేవరెట్ జాబ్. ఇప్పుడు కాదు, చాలా సార్లు చేశారు.
ఎందుకంటే మన దేశం చైనా వ్యతిరేకంగా మీకు అన్నీ తెలుసు. రఫాల్ వచ్చినప్పుడు రఫాల్ని ఆపడానికి ట్రై చేశారు. ఇప్పుడు కూడా ఈ కేసులో అడుగుతున్నాడు ఎన్ని రఫాల్ పోయిందని అడుగుతుంది. సుఖాయ్ అడగట్లేదు, మిగ్గులు అడగట్లేదు, ఎన్ని ఫస్ట్ విమానాలు అన్నాడు, మళ్ళీ స్పెసిఫిక్గా రఫాల్ అన్నాడు. రఫాల్ని ఆపడానికి చాలా ట్రై చేశారు, ఎందుకంటే చైనాకి పాకిస్తాన్కి ప్రాబ్లం అవుతుంది రఫాల్ వస్తాయని తెలుసు రాహుల్ గాంధీ. దానికోసం లేనిపోయిన అబద్ధాలు అన్నీ చెప్పారు. లోక్సభలో చాలా గొడవ చేశారు. ఏమైంది? సుప్రీంకోర్టు మొత్తం కొట్టిపడేశారు కంప్లీట్గా. ఎప్పుడైనా కానీ నా మీద స్పైయింగ్ చేస్తున్నారు, నా ఫోన్లో స్పైవేర్ పెట్టారు, అది పెగాసస్ అని చెప్పి ఒక ఇజ్రాయలీ కంపెనీ అని చెప్పారు. సుప్రీంకోర్టు మీ ఫోన్ ఇవ్వండి చెక్ చేస్తాను, నా ఫోన్ ఇవ్వను. అరే నువ్వే చెప్పావు కదా నీ ఫోన్లో ఉందని చెప్పి మేము ఒక టీంని పెట్టాను, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని. రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఈ చెప్పిన మనుషులు ఎవరు ఇవ్వలేదు. 2 జర్నలిస్టులు ఇచ్చారు. గోపీకృష్ణ అని చెప్పి మలయాళీ జర్నలిస్ట్ వర్కింగ్ విత్ పైనియర్, ఆయన ఇచ్చారు. ఇంకో ఎవరో ఇచ్చారు ఫోన్, అంతే. ఎందుకు ఇవ్వట్లేదు? భయపడుతున్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక ఈకో సిస్టమ్ తయారు చేశారు రాజు గారు. ఇది ప్రాబ్లం అనమాట. ఏం కావాలంటే నోటికి వచ్చిన ఏదని చెప్పుకుంటున్నాడు. మీరు అడిగిన ప్రశ్నకి బిఫోర్ వి స్టార్టెడ్ ద కాన్ మీరు అడిగారు ఆయనకి ఎవరైనా చెప్పిస్తున్నారా లేకుంటే ఆయనే చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారు. చెప్తే కూడా వినడు కదా. ఇది మనం బయట వెళ్ళి కూడా చూస్తాం. బయట ఎట్లా మాట్లాడతారు, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి బయటకు వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ మారిపోతుంది మొత్తం. భారతదేశం అటాక్ చేస్తారు. ఎవరు చేయరు. బ్రిటన్ చూడండి, యూఎస్ చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దేశం నుంచి బయటకు వెళ్తే వాళ్ళ దేశం గురించి మాట్లాడతారు వాళ్ళు. అక్కడ నేను శశి తరూర్ని మెచ్చుకుంటాను, ఆనంద్ శర్మని మెచ్చుకుంటాను, సల్మాన్ ఖుర్షీద్, కనిమొళి, ఎంత బాగా. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అండి, నేను స్టన్ అయిపోయాను ఆయన స్టేట్మెంట్స్ విని. నక్కల్ కర్నేకి వెళ్ళి అక్కలు చెయ్యి అని చెప్పి కొట్టారు బహ్రీన్ అంతా పాకిస్తాన్ గురించి. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ మన దేశంలో యునైటెడ్గా ఉండాలని చెప్పి ఈయన యునైటెడ్ కాదు. జయశంకర్ గారి మీద ముందే ఇన్ఫార్మ్ చేశారు, క్లియర్గా చెప్పారు అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్. అంటే అది నార్మల్ ప్రొసీజర్ బికాజ్ యూఆర్ డీలింగ్ విత్ అ న్యూక్లియర్ స్టేట్. మేము కొట్టాం బాబు నిన్ను, అది మేము కొట్టింది టెర్రరిస్ట్ క్యాంపు, ఇంకేం లేదు, నువ్వేం చేయకు చెప్పేశాం వాళ్ళ దగ్గర. ఏదో ముందే 2 రోజుల ముందు చెప్పామంట. ఏం అసలు ఇంకో మాట కూడా అన్నారు మోదీ గారికి ముందే తెలిసి పహల్గామ్ అటాక్ గురించి, అందుకే అతను టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు, కాశ్మీర్ టూర్ క్యాన్సిల్, అది కూడా ఆరోపణ చేశారు. ఆ రోజు ఇప్పుడు ఇవాళ ఇనాగ్రేషన్ జరిగింది అదే బ్రిడ్జ్ది. ఆ రోజు వెళ్ళాల్సింది అంటూ ఆ రోజు ఈ వాజ్ ఇన్ సౌదీ అరేబియా లాంగ్వేజ్ క్యాన్సిల్ చేయలేదు కదా పహల్గామ్ జరిగిన రోజు. అంటే సౌదీ అరేబియా ట్రిప్ ఎన్నో నెలల ముందు ప్లాన్ అవుతుంది. అది వాళ్ళ కింగ్ అక్కడ ఫ్రీగా ఉండాలి, మనోళ్ళు ఉండాలి, డెలిగేషన్స్ పంపిస్తారు, ముందే వాళ్ళు మాట్లాడుకుని అజెండా సెట్ చేస్తారు. మోదీ గారు ఆ రోజు పహల్గామ్ చెనాబ్కి వెళ్ళలేదు, బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కి వెళ్ళలేదు. అక్కడ దానికన్నా ముందు 20 రోజుల ముందు ఉండే, కానీ అప్పుడు అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కాదని చెప్పేసి గ్యాంగ్టాక్లో జరిగింది. గ్యాంగ్టాక్ వెళ్ళలేదు ఆయన, సిక్కింలో పెద్ద సెలబ్రేషన్ ఉండే ఒక 3-4 రోజుల ముందు, కానీ వెళ్ళలేకపోయారు ఎందుకంటే వెదర్ వాజ్ రియలీ బ్యాడ్. మనకు తెలుసు. దాని తర్వాత అక్కడ విపరీతమైన వర్షం పడి ఫ్లడ్స్ వచ్చేసినాయి. అక్కడ ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు మన ఆర్మీని తిడుతున్నాడు? ఎందుకు మోదీ గారిని తిట్టి ఆర్మీ మీద ఇండైరెక్ట్గా కొడుతున్నారు? అంటే ఒక వ్యక్తి మీద కోపము లేకపోతే ఒక రాజకీయ పార్టీ మీద కోపాన్ని ఒక దేశం మీద ద్వేషంగా మారుతుందా? అది పబ్లిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మీ వీడియోలు తీసుకొని పాకిస్తాన్ ఆడుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ బాయ్ అయిపోతున్నాడు వాళ్ళ వీడియో. రాహుల్ గాంధీ మన నరేందర్ సరెండర్ అని చెప్పి వాళ్ళు కార్టూన్లు అన్నీ వేసుకుంటున్నారు. అక్కడ చూడండి మేమే చెప్పాం, మేము గెలిచామని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నారు. ఏం చెప్తామండి వీళ్ళని? వీళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేశారు మన అందరికి తెలుసు. 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని ఏం చేశారు? ఇచ్చేశారు పాకిస్తాన్కి. ఎవరు ఏమన్నారు? యూఎస్ వాళ్ళు ఏమన్నారు? మన 330 మన పైలట్స్ కానీ మన సోల్జర్స్ పాకిస్తాన్ కస్టడీలో ఉండే, ఒక్కని కూడా మనకు దొరకలేదు. ఒక్కని కూడా వాళ్ళు జైల్లో పెట్టి చంపేశారంట వాళ్ళు. ఈమె బార్గెన్ ఎందుకు చేయలేదు? షిమ్లా అగ్రిమెంట్ ఎవరు సైన్ చేయమన్నారు ఈమె దగ్గర? నెహ్రూ ఇండస్ వాటర్ ట్రీటీ ఎవరితో సైన్ చేశారని ఎవరు చేపించారు? ఇదంతా మనం అడగాల్సింది. సరెండర్ అంటున్నారు. మీ నాన్నగారు రాహుల్ గాంధీ నాన్నగారు రాజీవ్ గాంధీ ఐపీకేఎఫ్ ఆపరేషన్లో ఇక్కడ నుంచి లేనిపోయిన సోల్జర్స్ మన ఇండియన్ సోల్జర్స్ పంపించి 1500 నుంచి 1600 మంది చనిపోయారు. ఎవరిదో గొడవ అక్కడే మనం తలబెట్టుకుందాం. శ్రీలంకలో వెళ్ళి లేనిపోయినది ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించారు. ఏమైంది? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? దెన్ డిజాస్టర్ ఇట్ వాస్. ఎన్నో జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. నెహ్రూ సరెండర్ చేశాడు కదా 62-64లో చైనాకి. ఏం చేశాడు అప్పుడు? మోదీ ఆర్ఎస్ఎస్ ఇది పడదు. మెచ్యూరిటీ లేదు పొలిటీషియన్గా. మీరు చూడండి అప్పుడు కూడా శరద్ పవార్ కానివ్వండి, మిగతా పొలిటీషియన్ చాలా మంది ఉన్నారు అట్లాంటి, కొంచెం మెచ్యూర్గా మాట్లాడతారు. కానీ ప్రాబ్లం ఇక్కడ రేవంత్ రెడ్డి ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఎన్ని ప్లేన్లు పోయినాయి? అరే బాబు, రాహుల్ మాట్లాడిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది ఉంటుంది, చెప్పాలే. చెప్పకపోతే మీ ఉద్యోగం ఉండదు రేపు. యు ఆర్ చీఫ్ మినిస్టర్. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ అ చీఫ్ మినిస్టర్. ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చెప్పుకోవచ్చు. క్యాబినెట్ పోస్ట్ ఈక్వివలెంట్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. ఆయన ప్రమాణ స్వీకారం చేయరు. మీరు చేశారు దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అని. ఏం చేస్తున్నారు మళ్ళీ? అరే యూ షుడ్ హ్యావ్ సమ్ షేమ్. మీరు ఆర్ క్వశ్చనింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీ. మీరు ప్లేన్లు నడిపేయలేరా? 2 ప్లేన్లు పోయినాయి. మోదీ నడిపించారు ఆ ప్లేన్లో. ఇట్ వాజ్ ద డెసిషన్ టేకెన్ అట్ పొలిటికల్ లెవెల్. వాళ్ళకి ఆపరేషన్ వాళ్ళకి ఇచ్చేసారు, మీరు ఎప్పుడు కావాలంటే చేసుకోమని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు టైం తీసుకున్నారు 15 రోజులు ప్లానింగ్ కోసం. పాకిస్తాన్ అడ్మిట్ చేస్తున్నారు, కొట్టారు, బ్రహ్మోస్ కొట్టారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు మేము కొట్టాలనుకున్నాం, దానికోసం ముందు వచ్చి మమ్మల్ని కొట్టేశారని చెప్పేసి. కాదు మా వాళ్ళు కొట్టలేదని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఆలోచించండి, అది పరిస్థితి. అయితే ఇక్కడ సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీలోని ఎంపీలే
ఈ రోజున శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్, ఇంకొక ఎంపీ కూడా తివారీ, మనీష్ తివారీ చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజానికి శశి థరూర్ కూడా చాలా బాగా మాట్లాడారు. ఈవెన్ ఇండి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి మిగతా మీరు చెప్పినట్టు కిందాక కనిమొళి కానివ్వండి, సుప్రియా సూలే, ఇలాంటి వాళ్ళందరూ కూడా పొలిటికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టేసి నేషనల్ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్, మా సావర్నిటీ మాకు ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇతను ఒంటరి అయిపోయినాడా? ఇతను లీడర్షిప్ అనేది హీఈస్ అన్ఫిట్ ఫర్ ద లీడర్షిప్. ఆబ్వియస్లీ అది ఇప్పుడు కాదు, డౌట్ ఎవరికి లేదు. కానీ మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు కదా. ఒక్క ముఖ్యమంత్రి అందరూ వాళ్ళ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులే కదా, ముగ్గురు అని చెప్పుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్ కలిపితే. ఒక్కరైనా రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేయమని చెప్పండి, పక్కన పడేస్తారు, కరిపాకు పడేస్తున్నట్ల. శశి థరూర్ కేసు చూసాం కదా, శశి థరూర్ మీద ఎంత కోపం ఎందుకు? ఎలక్షన్ పోటీ చేశారు కాంగ్రెస్ ప్రెసిడెంట్కి, అది కోపం. రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా వాళ్ళకన్నా స్మార్ట్ కనిపిస్తే వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. భజన చేయాలి, వాళ్ళ మీద వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పకూడదు. రాజశేఖర్ రెడ్డి, కె కరుణాకరన్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ తీసి పక్కన పడేశారు వీళ్ళు. కె కరుణాకరన్ ఇస్రో కేసులో ఇరికించి అక్కడ రిజైన్ చేయించారు. రాజశేఖర్ రెడ్డి గారు సడన్ గా గాయమైపోయారు ఒకరోజు పొద్దున. దాని వెనక చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉందిలే. ఇది వీళ్ళది. ఎక్కడైనా కానీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ వస్తే వీళ్ళకి పడదు. అది ఇందిరాగాంధీ టైం నుంచే ఉంది ఆ ప్రాబ్లం. వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంది. ఇది ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంగ్రెస్ అంటే, కాడర్ బేస్ పార్టీ కాదు ఇది. ఇండియాలో 2 కాడర్ బేస్ పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు మొత్తం గాయమైపోయింది. ఇప్పుడు మిగిలిన బీజేపీ. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, మన చిదంబరం రాశారు డీటెయిల్డ్గా దీని గురించి ఒక వారం ముందే. యూ కెనాట్ ఫైట్ బీజేపీ బికాస్ దే ఆర్ ఎస్టాబ్లిష్ పార్టీ. అట్లా వాళ్ళ కాడర్ బేస్ పార్టీ. బిర్యానీలు మందు ఇవ్వక్కర్లేదు వాళ్ళు పని చేయడానికి. వాళ్ళకు అది వాళ్ళ అడ్వాంటేజ్. మీరు కూడా బిల్డప్ చేయండి అట్లా. రాహుల్ గాంధీ మీ భజన్ మండలి కాకుండా మీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది లీడర్ ఆఫ్ ఆపోజిషన్? కానీ మీ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు, 40 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? బొమ్మలాగా పార్టీ ప్రెసిడెంట్ అని ఒక ఆయన పెట్టుకున్నాడు. పాప ఆయనకి వస్తున్నాడో పోతున్నాడో తెలియదు ఆయనకి. రాహుల్ గాంధీ ఏమో చెప్తే ఆయన ట్వీటింగ్ చేసే గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు ట్వీట్ చేస్తారు. ఆయన మొన్న ఎవరు అడిగితే కూడా ఆయన తెలియదు ఏం ట్వీట్ జరిగిందని, ఏం ట్వీట్ రాశారు ఆయనకు తెలియదు. ఇట్లాంటి పరిస్థితి వీళ్ళది. వీళ్ళ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భజన పాడాల్సిందే. ఏ తప్పు చెప్పినా, ఎంత పెద్ద బ్లండర్ చెప్పినా కానీ రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టే అని చెప్తారు. ఇది వాళ్ళ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మోదీ గారిని తిట్టేటువంటి చిదంబరం లాంటి వాళ్ళు కూడా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు కూడా చాలా అభినందించారు ఆపరేషన్ సింధూర్ విషయంలో. చిదంబరం ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడం చూసాము మనం, మోదీ గారిని అప్రిషియేట్ చేయడం చూసాము లేదు. బట్ ఆయన కూడా ఈ విషయంలో పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి రాజు గారు. అది మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్యామిలీ కన్సర్న్లో రాదు. ఇది అదే కదా, నెహ్రూ అండ్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఇది మన చూసాం కదా మనం. ఇది లైనేజ్ ఉంటుంది ముఘల్ రూలర్స్. నాన్నగారు కొడుకు తాత వాళ్ళ కొడుకు తాత వాళ్ళ కొడుకు, అంతే. బయట నుంచి ఒకటి తీసుకురారు. బయట తీసుకొస్తే ఫినిష్ వీళ్ళు. మనకు అందరు తెలుసు ఏమేం చేశారు వీళ్ళు. సీతారాం యెచూరి లాంటి కమ్యూనిస్ట్ వాళ్ళని వీళ్ళు పట్టించుకోలేదు. హర్కిషన్ సింగ్ సుర్జిత్ని పట్టించుకోలేదు వీళ్ళు. సీతారాం కేసరి వాళ్ళ ఓన్ పార్టీ ప్రెసిడెంట్ బాత్రూంలో బంద్ చేసి పడేశారు సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి రాత్రికి రాత్రి. ఆలోచించండి. అక్కడ జరిపోయిన పివి నరసింహరావు బాడీని క్రిమేట్ చేయనీయలేదు వీళ్ళు. హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎందుకండి? మీరు లేనిపోయిన సంజయ్ గాంధీ వాట్ పొజిషన్ డిడ్ హీ హోల్డ్? నాట్ ఈవెన్ అన్ ఎంపీ ఉండే అప్పుడు. సంజయ్ గాంధీకి అక్కడ ఎట్లా ఇచ్చారండి సమాధి? చెప్పండి, ఏం క్వాలిఫికేషన్ ఉంది దానికి? వాజ్ ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేశారా ఏమైనా? ఇది అడగాలండి. ఇక్కడున్న పివి నరసింహరావుని అక్కడ ఎందుకు సమాధి ఇవ్వలేదు మీరు ఢిల్లీలో? వాళ్ళకే భారతరత్న ఇచ్చుకున్నారు. నెహ్రూకి వేసుకున్నాడు భారతరత్న. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ భారతరత్న తీసుకున్నారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చేసారు. కానీ పటేల్ కానీ అంబేద్కర్ గారు అందరూ మర్చిపోయారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చెప్పింది బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. తనకంటే బెటర్గా అగ్రెసివ్గా లీడర్షిప్ చేయగలని శశి థరూర్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే అనుకుంటే డెఫినెట్గా శశి థరూర్ భజన చేసే రకం కాదు. అద్భుతంగా మాట్లాడగలుగుతారు, క్వశ్చన్ చేస్తారు అన్నిటికీ మించి. బహుశా అది క్వశ్చన్ చేయకూడదు. ఇది మీరు ముఘల్ సామ్రాజ్యం అప్పుడు నువ్వు చూసారు కదా వాళ్ళది ఎట్లా ఉంటుంది. మీరు ప్రశ్న చేస్తే అంత సంగతి తలగోసేస్తారు. అంతే. ఇది కూడా అదే సంగతి అనమాట. ఏ చేశారు చూడండి, మంచి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేసారు? ఎందుకు? సోనియా గాంధీ క్లోజ్ అసోసియేట్, ఇందిరాగాంధీ అసోసియేట్ ఉన్న వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అట్లాంటి మనుషులు వచ్చారు. మాధవరావు సిండియా కొడుకు ఎట్లా వచ్చారండి. జ్యోతిరాదిత్య సిండియా వచ్చేసారు. ఇటువైపు ఏ రోజు బయట వస్తారని చెప్పి మన అశోక్ గెహ్లోట్ ఎప్పుడు వస్తాడో తెలియదు, సచిన్ పైలట్ ఎప్పుడు వస్తాడో తెలియదు. రాజాజీ గ్రాండ్ సన్ ఈజ్ ఇన్ బీజేపీ, ఏకే ఆంటనీ కొడుకు ఈజ్ ఇన్ బీజేపీ. మేబీ దే రియలైజ్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఫ్యూచర్ ఉండదు, ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఎప్పుడు దాకా ఈ ఫ్యామిలీ ఉంటుందో మీకు పదవి దొరకదు. ఏదో ఒక ఆర్నమెంటల్ పోస్ట్ ఇస్తారు మీకు, అక్కడ కూర్చోండి అంతే. ఆ కుర్చీలో కూర్చొని ఎక్కువ లొలి చేయకండి. అది మనం ఇలా పాలిస్తాం. థ్యాంక్ యూ సురేష్ గారు. చూద్దాం మరి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా రియలైజ్ అవుతారా? ఛాన్సే లేదు. మారరు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులు కూడా
రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్ మోదీ సర్కార్ని ఉద్దేశించి కానీ లేదా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్ని కానీ మీరు ఎలా చూస్తున్నారు, ఏ కోణంలో చూస్తున్నారు? కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేసినటువంటి కామెంట్సా, లేకపోతే ఎందుకు చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్? మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.